చాలా మంది ముస్లిం సహోదరులు సహోదరీమణులకు నమాజ్ యొక్క పద్ధతి రాక తెలియక వారు నమాజ్ చేయడమే వదిలేశారు. వారిని నమాజ్ చేయమని చెప్పినట్లయితే మాకు నమాజ్ చేయడం రాదు, ఆ స్థానంలో మేమేం చదవాలి, ఎలా చదవాలి, అందుచేత మేము నమాజ్ చేయడం లేదని సమాధానం చెబుతారు. సోదరులరా సోదరిమణులారా, ఇలా కాదండి. మీకు నమాజ్ యొక్క పద్ధతి రానట్లయితే తెలియనట్లయితే మీరు నేర్చుకోవాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో నమాజ్ చేయాల్సిందే. మీకు నమాజ్ యొక్క పద్ధతి తెలియకపోయినా సరే మీరు రోజుకి 5 పూట్ల నమాజ్లు ఎట్టి పరిస్థితిలో చేయాల్సిందే. ఎందుకంటే ఇది అల్లా మన అందరిపైన ఫర్జ్ చేశాడు, విశ్వాసులపైన కంపల్సరీ చేశాడు. మీరు అనారోగ్యానికి గురైనా లేదా మీరు ప్రయాణం చేస్తున్నా సరే మీరు నమాజ్ చేయాల్సిందే. సోదరులారా సోదరిమణులారా, ఉదాహరణ కోసం మీరు నమాజే ఫజ్ర్ చేయాలి. మీకు నమాజ్ యొక్క పద్ధతి రాదు, తెలియదు. ఆ సమయంలో ఏం చెయ్యాలి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మీరు అందరికన్నా ముందు వజూ చేస్తారు. వజూ యొక్క పద్ధతి కూడా నేను ప్రాక్టికల్ గా చేసి చూపించాను. ఒక్కసారి ఆ వీడియో చూసి నేర్చుకోండి. వజూ అయిన తర్వాత అందరికన్నా ముందు సంకల్పం చేసుకుంటారు, నియత్ చేసుకుంటారు. నేను నమాజే ఫజ్ర్ చేస్తున్నాను అని నియత్ చేసుకోండి. పురుషులైనా మహిళలైనా ప్రాసెస్ అంతా సేమ్ టు సేమ్. ఏం చదవాలి, ఎలా చదవాలి ఒక్కసారి వినండి. ఆ తర్వాత అల్లాహు అక్బర్ అని నమాజ్ ని ప్రారంభం చేశారు. ఇప్పుడు మీకు సూరాలు రావు. ఈ సమయంలో ఏం చెయ్యాలంటే మీరు అల్లాహు అక్బర్ అని 15 సార్లు చదవండి. ఆ తర్వాత రుకుకి వెళ్తారు, అంటే వంగుంటారు కదా, ఆ సమయంలో కూడా అల్లాహు అక్బర్ అని చదవండి. మీకు నమాజ్ యొక్క పద్ధతి రాదు కదా, అందుచేత. ఆ తర్వాత సజ్దా చేస్తారు. సజ్దాలో కూడా అల్లాహు అక్బర్ అని చదవండి. ఈ విధంగా నమాజ్ను పూర్తి చేయండి. 2వ రకత్లో అత్తయ్యాత్లో కూర్చుంటారు కదా, నమాజ్ని పూర్తి చేయడానికి ఆ సమయంలో కూడా మీరు అల్లాహు అక్బర్ అని చదవండి. ఆ తర్వాత నమాజ్ని ముగింపు వైపు తీసుకొచ్చి అస్సలాము అలైకుం వరహమతుల్లా అని ముందు రైట్ సైడ్, ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ కుడివైపు, ఆ తర్వాత ఎడం వైపు, ఈ విధంగా నమాజ్ ని పూర్తి చేసుకుంటారు. నమాజ్ యొక్క పద్ధతి అయితే మీకు తెలిసి ఉంటుంది. ఎప్పుడు నిలబడాలి, ఎప్పుడు రుకు అంటే వంగోవాలి, ఎప్పుడు సజ్దా చేయాలో మీకు తెలిసే ఉంటుంది. ఈ పద్ధతి తెలిసిన వారు సులభంగా నమాజ్ చేస్తారు. ప్రతి విశ్వాసికి, ప్రతి ముస్లిం ఈ పద్ధతి తెలిసే ఉంటుంది, కానీ ఏం చదవాలో వారికి తెలియదు. ఆ సమయంలో మీరు అల్లాహు అక్బర్ అని చదవండి. మీ పిల్లలు కూడా చెప్పండి, ఇంట్లో ఉన్న మహిళలు కూడా చెప్పండి. ఆ తర్వాత 40 రోజులు ఇస్లాం మీకు పీరియడ్ ఇస్తుంది. ఈ పీరియడ్ లో మీరు సూరాలు నేర్చుకోండి. నేను ఒక వీడియో చేశానంటే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. ఆ వీడియోలో కేవలం నేను 4 సూరాలు చెప్పాను. ఆ 4 సూరాలు ఒకవేళ మీరు నేర్చుకున్నట్లయితే ప్రతి నమాజ్ మీరు చేసుకోవచ్చు. ప్రతి నమాజ్ అంతెందుకండి, మీరు తరావీ నమాజ్ కూడా చేసుకోవచ్చు ఈ 4 సూరాలు మీకు వచ్చినట్లయితే. మరో ముఖ్యమైన విషయం, నేను ప్రాక్టికల్ గా నమాజ్ చేసి చూపించాను. పురుషులు ఎవరికైతే నమాజ్ యొక్క పద్ధతి కూడా వారికి రానట్లయితే నేను డిస్క్రిప్షన్ లో అది కూడా లింక్ పెడతాను. ఆ వీడియో కూడా చూసి మీరు పద్ధతి తెలుసుకోండి. నేను వజూ యొక్క పద్ధతి కూడా తెలియజేశాను. ఆ వీడియో ప్రాక్టికల్ గా చేసి చూపించాను. ఒక్కసారి చూసి తెలుసుకోండి. సోదరులారా, నమాజ్ ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు. మీరు ప్రతి చోట అల్లాహు అక్బర్ చదివి నమాజ్ ని పూర్తి చేసుకోండి. ఈ 40 రోజుల్లో 4 సూరాలు నేర్చుకోండి. ఇప్పుడు కొత్త ఉద్యోగం వచ్చినట్లయితే మనం ఏం చేస్తామండి, మనకి ప్రాసెస్ తెలీదు, లోపల వర్క్ ఏం చేయాలో తెలియదు. మనం ట్రైనింగ్ తీసుకుంటాం కదా, ముందు ఆ కోర్సు నేర్చుకుంటాం. 1 సంవత్సరంలో లేదా 6 నెలల్లో ఒక ఐటీ కంపెనీలో చేరాలంటే కొత్త సాఫ్ట్వేర్స్ మనం నేర్చుకుంటాము, కొత్త ప్రోగ్రామ్స్ మనం నేర్చుకుంటాము. జావా అంటూ, పాస్కల్ అంటూ రకరకాల ప్రోగ్రామ్స్ నేర్చుకుంటాము. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత పని నేర్చుకుంటాము. అలాగే నమాజ్ చేయడానికి కనీసం బేసిక్ సూరాలను నేర్చుకోండి. ఇది మనం తప్పగా నేర్చుకోవాలి. విశ్వాసులం కదా, అల్లాను సంతోషపెట్టాలి కదా. ఈ వీడియో ద్వారా నేను ప్రతి విశ్వాసికి నేను సహాయం చేశానని కోరుతున్నాను. మీరు నమాజ్ని ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టకండి, నమాజ్ చేస్తూ ఉండండి.